రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతారేమో, మరో సువేందు అధికారిలా మారతాడేమో, నాతో కలవండి అన్న మోదీ వ్యాఖ్యల వెనుక అంతరార్థం అదేనేమో, టీడీపీ నుంచి వచ్చి రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారు, అధిష్టానం కాంగ్రెస్ సీనియర్లను మోసం చేసింది, వారు ఇకనైనా ఆలోచన చేయాలి, రేవంత్ ఎప్పుడు ఎటు వెళ్తారో తెలియని పరిస్థితి ఉంది, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు. సో నాతో కలిసిరా అని ప్రధానమంత్రి అన్న లైన్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఎండార్స్ చేస్తూ, దాన్ని ఇంకా బలపరుస్తూ మొన్న వేటు న్యూస్లో రేవంత్ రెడ్డి ఏకంగా ఏమన్నాడు, నాకు అంత డిమాండ్ ఉంది, అవును అనడంలో తప్పేముంది, నా డిమాండ్ నాకుంది, అందరూ నన్ను కావాలనుకుంటారు, నేను అట్లా పనిచేస్తున్నా అనే కోణంలో ఆయన చెప్పే ప్రయత్నం చేసిండు. అది ఇంకా మరింత బలం చేకూరింది. అంటే ఇప్పుడు ఆయన కాంగ్రెస్లోనే ఉంటాడా రేపొద్దున కూడా, లేదా బీజేపీలోకి పోతాడా? ఈ మధ్యలో మళ్ళీ ఇంకోటి ఏమన్నాడు, 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని అన్నాడు. మరి 2034 వరకు నేనే ముఖ్యమంత్రి అయితే మరి ఎట్లా ముఖ్యమంత్రి అవుతావు? కాంగ్రెస్ ముఖ్యమంత్రి అవుతావా, బయట ముఖ్యమంత్రి అవుతావా, ఎవరు అన్నది ఏ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అవుతావా అన్నది బయట ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సరే కాంగ్రెస్ సీనియర్లు అయితే ఎవరు రెస్పాండ్ కాలేదు, అంత గుంభనంగా ఉన్నారు. ఇప్పుడు అందులో కాంగ్రెస్ సీనియర్లో మెయిన్ ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క. కోమటిరెడ్డి అంటే పెద్దగా ఏం కనబడతలేదు, కానీ ఈ ముగ్గురే కదా లీడ్లో ఉన్నది. మరి వాళ్ళైతే ఎవరు సపోర్ట్ చేయలేదు. నిన్న ధర్మపురి అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏమో వస్తాడేమో మరి బీజేపీలో చేరతాడేమో అని ఆయన ధర్మపురి అరవింద్ మాట్లాడుతున్నారు. మరి బీజేపీలో చేరతారేమో అంటున్నారు, మళ్ళీ రేవంత్ రెడ్డిని తిడుతున్నారు. అంటే చేరతాడేమో అన్నది మీకు డౌట్ ఉందా? ఇంకా మీరేదో పొలిటికల్ స్టేట్మెంట్, పొలిటికల్ లైన్లో భాగంగా బీజేపీలో చేరతారేమో అన్న వ్యాఖ్యలు చేసిర్రా? మరి బీజేపీలో చేరతారేమో అని అనుకున్నప్పుడు మరి రేవంత్ రెడ్డిని ఎందుకు తిడుతున్నారు మీరు? నిన్న దుమ్మెత్తిపోసినారు కదా ఆయన మీద, గట్టిగానే మాట్లాడారు కదా మీరు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే మీకు ఓకేనా? రేవంత్ రెడ్డి చేసిన తప్పులన్నీ ఖతమైపోతాయా ఒకవేళ మీ బీజేపీలోకి వస్తే? రేవంత్ బీజేపీలో చేరతారేమో, మరో సువేందు అధికారిలా మారతారేమో, నాతో కలవండి అన్న మోదీ వ్యాఖ్యల వెనుక అంతరార్థం అదేనేమో, టీడీపీ నుంచి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, అధిష్టానం కాంగ్రెస్ సీనియర్లను మోసం చేసింది, వారు ఇకనైనా ఆలోచన చేయాలి, రేవంత్ ఎప్పుడు ఎటు వెళ్తారో తెలియని పరిస్థితి ఉంది, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. అయినా ఏముంది, ఏదైనా జరగవచ్చు, ఇది జరగదు అని అనడానికి ఏమైనా ఉందా రాజకీయాల్లో? ఇప్పుడున్న రాజకీయాల్లో అయితే అసలే లేదు. ఎందుకంటే ఏ పార్టీకి ఐడియాలజీ లేదు, సిద్ధాంతం లేదు, ఏం లేదు, ఓన్లీ పవర్. ఒకవేళ కాంగ్రెస్ నిన్ను ముఖ్యమంత్రిని చేయమని అనుకున్నాం అనుకో, ఈక్వేషన్ మారిపోద్ది. ఒకవేళ కాంగ్రెస్ గెలవదు, ఇంకెవరైనా గెలిచే అవకాశం ఉంది అని ఆ రోజున భావించింది అనుకో ఆయన, ఈక్వేషన్ మారిపోతుంది. సింపుల్.